హాయ్ ఎవ్రీవన్. మీలో ఎంతమంది థర్స్‌డే, ఫ్రైడే అని కాదు గానీ, ఏదైనా అకేషన్ ఉందంటే ముందుగానే ప్లాన్డ్‌గా అన్ని పనులు చేసుకుంటా ఉంటారు. నేనైతే అలానే చేసుకుంటా ఉంటాను. ఇంట్లో ఎక్కువ మందుంటే ఇంకా తొందరగా అవుతది. ఒకవేళ ఆళ్ళెవరు హెల్ప్ చేయదంటే మనకే తప్పదు కదా! మనమే చేసుకోవాలి. అలాగే తుడిచేసుకున్న తర్వాత మాప్ పెట్టుకుంటున్నాను. మా బుడ్డోడు లేచేలోపు అన్నీ పనులయిపోతే నేను కొంచెం ఫ్రీగా వాడితో ఉండొచ్చు అని చెప్పి నేను తొందరగా లేచయితే గనుక చేసుకుంటా ఉంటాను. అలాగే మాప్ పెట్టేసుకున్న తర్వాత నాకొచ్చినవి, నాకు నచ్చినవి వీక్ ఒక టైప్ అయితే గనక ముగ్గులు పెట్టుకుంటా ఉంటాను. మా గుమ్మం దగ్గర, మెట్లలో మాకెక్కడి వరకు ఉంటదో అక్కడ వరకు. అలాగే దీనంతట్లో నాకు హెవీ టాస్క్ ఏదైనా ఉంది అంటే గనక దేవుడి సామాను తోమడం. అంటే రాగి, ఇత్తడి, వెండి సామాన్లు తోమడం అంటే అస్సలు నాకిష్టం ఉండదనమాట. సరే పొద్దున్న నిమ్మకాయ నీళ్ళు కలిపాను కాబట్టి ఆ తొక్కలుంటే దాంట్లో కల్లుప్పేసి అయితే గనక తోముకుంటా ఉంటున్నాను. ఇదైతే రిజల్ట్ వస్తది మంచిగానే. కొంచెం షైనింగ్‌గానే, తెల్లగానే కనిపిస్తా ఉంటాయి. అంటే ఆ రాగి పాత్రలు ఫస్ట్ ఎలా ఉంటాయో అలాగైతే వస్తాయి. మీకైతే కొంచెం తొందరగా అవుతదేమో, నాకు కొంచెం లేట్‌గా పడతదనమాట. నాకెలాగో ఇష్టం ఉండదు కాబట్టి. అదిగోండి ఫైనల్‌గా రిజల్ట్ అయితే గనక ఇక్కడి వరకైతే తీసుకురాగలిగాను. నేను ఇంటికి ఎవరైనా వస్తే గనక ఫస్ట్ ఇచ్చేయి అయితే దేవుడి సామానం తోమమనే అనమాట. తర్వాత రాగి పాత్రలని తుడుచుకొని ఆరబెట్టుకుంటా ఉంటే దాని షైనింగ్ అయితే ఉంటది. అలాగే ఫైనల్‌గా నా స్టవ్ లుక్ అయితే చూపిస్తున్నా. ప్రీవియస్ వీడియోలో నా స్టవ్ క్లీనింగ్ ఇవి, అవి చూపిచ్చాను కదా! అందుకని. నేను ఎలాగా ఎప్పుడు యాజ్ యూజువల్‌గా ఎలా చేస్తానో అలాగైతే చేసుకున్నా. వంట కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంక దేవుడి సామానం తోమేసుకున్నాను. ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది. అలాగే బట్టలు కూడా ఉతికేసుకొని ఆరబెట్టేసుకున్నాను అదే రోజు. ఆహ్, మీలో ఎంతమందికి బట్టలు ఆర్గనైజర్‌గా ఆరబెట్టడం వచ్చనేదైతే నాకు కామెంట్ చేయండి. మా పూరి కూడా రెడీ అయిపోయాడు. ఇంకా వాడికి ఫుడ్ పెట్టేయాలి. అలాగే దువ్వెనలు కూడా వాష్ చేసేసుకుంటా ఉన్నాను. ఇదంతా అయిపోతే అయిపోయినట్టే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. థాంక్ యూ.